సో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్ట్ దగ్గరకొచ్చాము. సో అక్కడికి వెళ్తున్నాం. సో మంచిర్యాల సైడ్ నుంచి వెళ్తున్నాం ఇవాళ మనం. యాక్చువల్‌గా పని నుండి వచ్చినాం. ఇక్కడ నుండి గూడిపేట నుండి లెఫ్ట్ తీసుకొని స్ట్రెయిట్‌గెళ్ళిపోవాలి. సో ఇది యాక్చువల్లీ డ్యామ్ రోడ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. సో యాక్చువల్లీ ఏందంటే వాటర్ డ్యామ్ కెపాసిటీ ఫుల్ ఉంది. 148 మీటర్, 142 మీటర్ దగ్గరకొచ్చింది. గేట్స్ ఎత్తారు. వాటర్ అవుట్‌ఫ్లో ఎక్కువుంది. గోదావరి బ్రిడ్జ్ కూడా ఫుల్ ఉంది. గోదావరి నది అంతా ఫుల్ ఉందని అన్నారు. సో అదే విజిట్ చేద్దామని వచ్చాను. ఓకే, లెట్స్ గో దేర్. సో కొన్ని బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ ప్రాజెక్ట్ గురించి. ఈ ప్రాజెక్ట్ ఫౌండేషన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను 2004లో ఫౌండేషన్ అయితే జరిగింది. సో 2016లో ఫుల్ ఆపరేషనల్ ప్రాజెక్ట్‌గా వచ్చింది. సో దీని పేరు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని పెట్టారు. సో శ్రీపాద అంటే బేసికల్లీ ఇక్కడ దుద్దుల శ్రీపాద అని ఎమ్మెల్యే ఉండే. సో దుద్దుల శ్రీధర్ బాబు వాళ్ళ ఫాదర్. సో ఆయన పేరు మీద సో ఈ ప్రాజెక్ట్ అంటే తీసుకురావడం జరిగింది. సో ఈ డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది యాక్చువల్ ఏందంటే టోటల్ లెంత్ వచ్చేసి 1180 మీటర్స్ అండ్ హైట్‌లో వచ్చేసి 26.3 మీటర్స్. సో ఇది టోటల్ 20 టీఎంసీ కెపాసిటీ. సో 20 టీఎంసీ కెపాసిటీ అండ్ రేడియల్ గేట్ లిఫ్ట్ వచ్చేసి 62 మీటర్స్ ఉంది. ఓకే, టోటల్ కెపాసిటీ వచ్చి 148 మీటర్స్ ఉంటది. సో రీసెంట్‌గా ఏందంటే వచ్చిన వరదల మూలంగా మహారాష్ట్రలో నార్త్‌లో రెయిన్స్ ఎక్కువ ఉండడం వల్ల సో 143 వరకు వచ్చింది. సో కెపాసిటీ ఓవర్ అయిపోతదని చెప్పి గేట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ దగ్గరకు వచ్చేసాం ఇంకా ఆల్మోస్ట్. సో మనం ఎలో చేయట్లేదు. బట్ విల్ ట్రై టు టేక్. చూద్దాం ఎంతవరకు మనం క్యాప్చర్ చేయగలుగుతామని చూద్దాం. ఆపి చూద్దాం. తక్కువనే వచ్చినాయి, ఎక్కువేం రాలే. ఓ గాడ బుడిది వస్తే నేను దాడు. సో గేట్ దగ్గరకు వచ్చాము. లోపలికి వెళ్ళనివ్వట్లేదు. బట్ బయట నుంచి చూస్తాం. సో వాటర్ అనేది రిలీజ్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 144 వరకు వచ్చింది. సో 32 గేట్స్ ఓపెన్ చేశారు. వాటర్ అవుట్‌ఫ్లో అనేది వెళ్తుంది చూడండి. వాటర్ స్పీడ్ కూడా ఎక్కువనే ఉంది. సో ఆ స్పీడ్‌లో స్విమ్ అది చేయలేరేమో. యూ కెన్ సీ స్పీడ్ కూడా ఎక్కువనే ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే గోదావరి అటు అన్నారం వరకు కూడా ఫుల్ ఫ్లో ఉంది గోదావరి. వరదలకు ముందు, వర్షాలకు ముందు ఇంత లేదు, ఖాళీగానే ఉండే. సో ఇప్పుడే యెస్, చాలా బ్యూటిఫుల్‌గా కనబడుతుంది ఇక్కడ. అటువైపు వెళ్ళడానికి మనకు పర్మిషన్ ఉంది. ఇటు నుంచి మన ఎల్లంపల్లి సైడ్ వెళ్ళి రామగుండం వెళ్ళొచ్చు. సో చూద్దాం, ఇన్ కేస్ మధ్యలో ఏమైనా ఆపగలిగితే, దగ్గర నుంచి దిగగలిగితే చూద్దాం. సో మనకు ఎల్లంపల్లి సైడ్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు.
సో, బ్రిడ్జ్ మీద ఎక్కడ ఆగొద్దన్నారు. బట్ ట్రై చేద్దాం ఇన్ కేస్ మనం గేట్స్ దగ్గర ఏమన్నా తీయగలుగుతామో అని చూద్దాము. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటేనే ఆపుదాం, లేకపోతే లేదు. ఎందుకంటే ఆపొద్దని చెప్పారు. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోమని చెప్పారు. విల్ ట్రై చూద్దాం. ఇటు సైడ్ వచ్చేసి చూడండి గేట్ల సైడ్ ఉంది. వాటర్ ఉంది. బట్ ఇంకా మంచిగా ఉండొచ్చు. ఎక్కువ ఉండొచ్చు. బట్ అంత వాటర్ వదిలేస్తున్నారు కదా! తక్కువైనట్టుంది. యెస్. ఓకే. ఆపడానికి ట్రై చేద్దాం. కొంచెం స్లోగా వెళ్దాం. ఇన్ కేస్ ముందు కూడా ఎవరు చూడట్లేదు. ట్రై చేసి గేట్‌లో వాటర్ వెళ్ళేది క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక్కసారి స్లో చేసి చూద్దాం. యాహ్! డ్యాడీ ఉన్నారు. డ్యాడీ నేను క్యాప్చర్ చేస్తా అన్నారు. సో, విల్ ట్రై. ముందు రోడ్‌లో చూడట్లే కాబట్టి ఆపడానికి ట్రై చేద్దాం. యెస్. ఇదిగో. సో, గేట్స్ 32 గేట్స్ ఓపెన్ అయినాయి. వాటర్ ఫ్లో ఉంది. అరే! ఫింగర్ అడ్డొచ్చేసింది. బట్ యూ కెన్ సీ వాటర్ అనేది ఎట్లా అవుట్ ఫ్లో ఉందో. చాలా స్పీడ్ ఉంది. ఇది రెగ్యులర్ డ్యామ్ లాగా కాదు. లోపలికే ఉంటే గేట్ కింద నుంచి గేట్ లిఫ్ట్ అయితే వాటర్ పైకి పంప్ అవుతుంటది. యెస్, యూ కెన్ సీ. విల్ గో రైట్. ఓకే. విల్ గో. ఓకే. దట్స్ ఆల్. థాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఇప్పటివరకు నాతో ఉన్నందుకు థాంక్ యూ. అండ్ దట్ ఈస్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ప్లేస్‌ని కలుద్దాం. థాంక్ యూ.